హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన వెజ్ పలావ్ని చేయబోతున్నామండి. అది కూడా ఆయిల్ వేసుకోకుండా. ముఖ్యంగా ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు, అలాగే డైట్లో ఉన్నవాళ్ళు కానీ ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వెజ్ పలావ్కి మనం సపరేట్గా కర్రీ ఏం చేసుకోని అవసరం లేదండి. రైతాతో చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వెజ్ పలావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద కుక్కర్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో దాల్చిన చెక్క, 3 లవంగాలు, అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు వేస్తున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే మీకు అవైలబుల్లో ఉన్న మసాలా ఐటమ్స్ని మీరు వేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు వీటిని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేయట్లేదు కాబట్టి ఇలానే ఫ్రై చేసుకోవచ్చండి. ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటోస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ ఏమైనా సరే వేసుకోవచ్చు అండి. కాలీఫ్లవర్ కానీ, క్యాప్సికమ్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్, అలాగే పొటాటోస్, ఇంకా బఠానీ వేస్తున్నాను. మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇవే వేసుకోవాలని ఏం లేదు. ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయట్లేదు కాబట్టి అక్కడే దగ్గరుండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీరు కొంచెం కారంగా కానీ తినాలి అనుకుంటే స్పైసెస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేయచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్ని వేస్తున్నాను. మిల్ మేకర్ అనేది మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చండి. కానీ మిల్ మేకర్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇంకా ఒక చిటికెడు పసుపు, కారం ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఇక్కడ ఆయిల్ వేయట్లేదు కదా, బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో అని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ని కూడా వేసుకోవచ్చు అండి. బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అయితే నేను ఇక్కడ 3 కప్స్ వరకు రైస్ తీసుకున్నాను. 3 కప్స్ రైస్కి 5 కప్స్ వాటర్ వేసుకోవాలి అండి. 3:5 రేషియోలో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పే విధంగా మీరు వాటర్ కానీ వేసుకుంటే మనకి పలావ్ అనేది పొడి పొడిగా వస్తుంది, ముద్ద అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకుంటున్నాను. ఈ 2 కూడా వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత మనం కుక్కర్ మూత అనేది వెంటనే తీసేయాలండి. అంటే విజిల్ పోయిన తర్వాత వెంటనే మనం కుక్కర్ మూత అనేది తీసేస్తే రైస్ పొడి పొడిగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. అది కూడా ఆయిల్ వేసుకోకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా డైట్లో ఉన్నవాళ్ళు కానీ, నూనె వద్దు అనుకునే వాళ్ళు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.